హాయ్ అండి, అల్లం పేస్ట్ ఇది దేనికి అనుకుంటున్నారా? చికెన్ ఫ్రై. ఇదిగో చికెన్ 1 కిలో చికెన్ ఫ్రై. ఇది అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా మొత్తం పేస్ట్ అయితే బా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగుతూ ఉంది. ఇదిగో అందులో కరివేపాకు కనపడలేదు అనుకుంటా మీకు. ఇదిగో కొద్దిగా రుచికి సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెం గసగసాలు. ఇదిగో మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత చికెన్ వేసేసినాను ఫ్రెండ్. దీంట్లో ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేయలే, ఇంకా బిర్యానీ ఆకు వేసేసిన. ఇదిగో ఉప్పు వేస్తున్నా, పసుపు వేయాలి. ఇదిగో పసుపు, పులుసుకూర కాదండి, ఫ్రై. ఇదిగో ఇప్పుడు ఉప్పు, పసుపు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ వేసి ఏంచేసి ఆవిరి అయితే పెడుతున్నా. కొంచెంసేపు దాంట్లో నీళ్లు ఊరుతాయి ఆ మసాలాలోనే. మూత వేసేస్తే నీళ్లు ఊరి ఆ నీళ్ళల్లోనే ఉడుకుతుంది ముక్క. వాటర్ అయితే వేయకూడదండి ఫ్రైకి, చికెన్ ఫ్రైకి. కొంచెంసేపు ఆవిరి పెట్టేస్తున్నా, మూత వేస్తున్నా. అప్పుడప్పుడు తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. కొబ్బరి అయితే వేయలేదు. అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా మసాలా కొట్టి వేయించి మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసిన. ఉప్పు, పసుపు, ఆవిరి అయితే మూత పెట్టా. నీళ్ళు అయితే ఊరినాయి చూడండి చికెన్లో. ఇప్పుడు దాంట్లో కారం, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. కారం అయితే 2 స్పూన్లు వేసిన. మళ్ళీ ఇంకొక వంటకం ఉంది, అది చేయాలి. మంట పూర్తిగా తగ్గించేసింది మా అమ్మ. మిరప్పొడి వేసిన. మళ్ళీ ఏమన్నా ఉప్పు వేసినా మమ్మీ? అత్త చేసి కోడలు చేసి పోతుంది అది. ధనియాల పొడి ఫ్రెండ్ నేను చేసింది మళ్ళీ ఇంకోసారి చేస్తుంది. వేసిందో లేదా ఇమ్మి, నేను వేసినానో లేదా అని ఇమ్మి అట్ట అయిపోతుంది మా సంసారం. దింగులు మా ఇంట్లో. అందుకోసం చెప్తాను, మళ్ళీ అడుగుతాను వేసిందేమో అని. నేను ఎవరో వచ్చింటే గబగబా అట్ట బయట పోతే ఎంచుతా మూత పెట్టేసా, ఆవిరి పెట్టేసా. మళ్ళీ అట్ట మూత తీసి ఎంచుతా ఉండు. మా మధ్య మధ్యలో నీళ్ళు ఊరుతాయి అని చెప్పిపోయినా. నీళ్ళు ఏమి ఊరినాయి. మధ్య మధ్యలో ఏమన్నా మా అత్త వేసిందో లేదని రొంత ఉప్పు, మా అత్త వేసిందో లేదని రొంత పసుపు ఏమన్నా వేసిందేమో అని చెప్తాను. ఇదిగో ఇప్పుడైతే ధనియాల పొడి, మిరప్పొడి వేసినా, ఉడుకుతా ఉంది. దీంట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేద్దామా. చికెన్ మసాలా లేదు ఫ్రెండ్స్. ఇదిగో దీన్ని ఏమంటారు, మటన్ మసాలా, గరం మసాలా కొంచెం వేస్తున్నా. అంతే, ఇంకా అంతే అయిపోయినాయి మసాలాలు. కూర కాదు ఇది, ఫ్రై. ఇంకా మంట సన్న మంటలోకి వెళ్ళిపోయి కొంచెం మూత వేసేస్తే చాలు. కొంచెం మూత వేద్దాం 5 నిమిషాలు. మధ్యలో మళ్ళీ ఇది ఒకటి ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. కాళ్ళు, రెక్కలు, తలకాయలు ఎత్తుకొచ్చిన. నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఈ కాళ్ళు, రెక్కలు, తలకాయలు అంటే. అవి ఫ్రై చేసుకుందామని ఎత్తుకొచ్చి కడిగి ఉడకబెట్టి ఆ నీళ్ళు ఉంచేసి మళ్ళీ వేయించుకుంటాను. మీకు ఎంతమందికి ఇష్టం ఇలాంటివి? ఇప్పుడు ఇవి కూడా ఉప్పు, పసుపు వేసి, గరం మసాలా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? తలకాయలు చూడండి వేసే అట్టే ఏం కాదు. మా కోడలు క్లీన్ చేస్తుంది. మా కోడలు కూడా తింటుంది. మా కోడలు ఏం మంచి బిడ్డ కాదా, గలీజ్ బిడ్డ. తునకలలో పులి పులి. మా ఇంటికి వచ్చే బిడ్డ ఎట్టాడు వచ్చిద్దబ్బా, మేము ఇంత గలీజ్ వాళ్ళం అనుకుంటా ఉంటుమే.
మా బిడ్డ మాలో కలిసిపోతుంది. చూడు ఎంత శుభ్రంగా కడుగుతుంది అన్నీ. కడిగి కోసేసినవన్నీ మటన్ చిన్న చిన్న ముక్కలుగా. సర్లే, చూసినారా ఫ్రెండ్, తినాలంటే అటు చేసుకోవాలి, కష్టపడాలా. ఓకే బాయ్ అండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి ఏం తేమ లేకుండా ఏం చేసినామో బాగుంది, కరెక్ట్గా సరిపోయింది. ఇదే కూడా వేసి కలుపుకొని తినేయచ్చు ఫ్రెండ్స్, పులుసు ఏం అవసరంలే. భలే ఫెంటాస్టిక్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, అన్నం పెట్టిన ఇక్కడ తోళ్ళు తలకాయలు, కాళ్ళు తలకాయలు. మా కోడలు సంసారం చూడు, డుమ్కు పగలు కూడా తన బోకులన్నీ. ఇదైతే చికెన్ ఫ్రై. ఇది నేను ఇష్టంగా తిననేకే. కాళ్ళు తలకాయలు తోళ్ళు నాకు భలే ఇష్టం, ఇలా వేయించుకొని తినడము. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు షార్ట్ ఫిల్మ్ అయితే పెడతా. బాయ్ అండి. లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందులో కిచెన్లో చీకటి ఎక్కువ. సేమ్ చికెన్ ఎట్ట చేసినానో మసాలా వేసి ఇది కూడా అలాగే ఏం చేస్తా, ఫ్రై, తేడా ఏం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఇప్పుడు ఇవైతే వేసిన ముక్కలు, దీంట్లో ఉప్పు వేసిన, ఇప్పుడు పసుపు వేస్తా. మళ్ళీ తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించి దించేస్తా. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు ఊరుతాయి, ఊరి ఉడుకుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు వేసేసినాను. ఇప్పుడు ఇందులో మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం ఆవులు పెట్టినిచ్చి దించేయడమే. ఇప్పుడు ఇందులో అయితే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అన్నీ వేసి ఏం చేసిన నూనె వేసి, ఇప్పుడు ఇందులో ఓన్లీ ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా వేయాలి. కొంచెం ఆవులు వేయనిచ్చి కొంచెం నీళ్ళు ఊరుతుంది, మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో కొంచెం నీళ్ళు ఊరింది. ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, మిరప్పొడి వేస్తున్నా. మిరప్పొడి ఒక గంట చాలు, అయినా ఇంకొంచెం వేస్తున్నా, బాగా కారం కారంగా తిన్నామని. ప్లేట్లు వేసుకొని తినేస్తే కుమ్మేయచ్చు ఫ్రెండ్స్, బాగుంటాయి. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. సేమ్ అంతే ఫ్రెండ్స్, చికెన్ ఎలా చేసామో అంతే. ఇప్పుడు ఇదిగో గరం మసాలా కొద్దిగా, అంతే ఫినిష్. దాంట్లో మసాలా అయిపోయా. ఉప్పు, కారం, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసినాము. ఇప్పుడు కలబెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడైతే కలబెట్టేసినాను. ముక్క నోట్లో వేసుకున్నా కాలుతుంది ఫ్రెండ్స్. అయినా కారం తక్కువ ఉన్నట్టుంది. ఒక ముక్క తినచుడు, కారం తక్కువ ఉంది, నోట్లో వేసుకొని చూడు. అబ్బో అబ్బో, ఇందా ప్లేట్లో వేసినా చూడు, నోట్లో వేసుకో. కారము చాలా తక్కువ ఉందంట ఫ్రెండ్స్. కారం అయితే వేస్తున్నాం గారంతా. అమ్మో, కారం చాలా తక్కువ ఉందంట, ఇంకొంచెం వేస్తున్నా కారము. చూడండి, అబ్బో దుమ్ము లేచిపోవాలంట కారం. ఓకే ఫ్రెండ్స్, కాళ్ళు తలకాయ ఫ్రై కూడా అయిపోయింది, ఆఫ్ చేస్తున్నా. ఓకే ఓకే, దించేసిన. ఇది కాళ్ళు తలకాయ ఫ్రై, ఇది చికెన్ ఫ్రై. బాగుంది చికెన్ ఫ్రై. చూడండి, చికెన్ ముక్కలు కేజీ, ఇవి కేజీ ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.